హాయ్ దిస్ ఇస్ సంతోష్ యూ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సెల్ఫ్ ఎన్రోల్మెంట్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పబ్లిక్ వారందరూ కూడా ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేరడానికి డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారు ఒక సిటిజన్ పబ్లిక్ లింక్ని అయితే రిలీజ్ చేసి ఉన్నారు. ఈ లింక్లో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పబ్లిక్ ఎవరైతే ఇప్పటి వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా మిస్సింగ్ సిటిజన్స్ కింద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లింక్ ద్వారా ఏ విధంగా సెల్ఫ్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నది క్లియర్గా ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి అన్ని హౌస్ హోల్డ్ డేటాని ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అనే ఒక యాప్ ద్వారా ఈ యొక్క మ్యాపింగ్ని అయితే చేయించడం జరుగుతుంది. ఇప్పటికే 80% హౌస్ హోల్డ్ డేటాని మ్యాప్ చేయడం జరిగింది. రిమైనింగ్ 20% అనగా మిస్ అయిపోయినటువంటి ఎన్రోల్మెంట్ అవ్వకుండా మ్యాపింగ్ అవ్వకుండా మిస్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు అలాగే మిస్ అయిపోయిన సిటిజన్స్ వారి కోసం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి ఒక పబ్లిక్ సిటిజన్ ఎన్రోల్మెంట్ లింక్ని అయితే ప్రభుత్వం వారు విడుదల చేసి ఉన్నారు. సో ఈ లింకులో కన్సర్న్ మిస్ అయిపోయిన ఉద్యోగులు సిటిజన్స్ పబ్లిక్ ఏ విధంగా లింక్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాము. సో ముందుగా గ్రామ వార్డు సచివాలయం .ap.gov.in/citizen enrollment/ క్యాష్ ఆశ్చర్యార్థకం /home అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఈ విధముగా మిస్సింగ్ సిటిజన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్ ఫర్ ఎంప్లాయీ అని మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఇన్ హెచ్హెచ్ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇక్కడ కిందన ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దిస్ మాడ్యూల్ విల్ గివ్ ఏ ప్రొవిజన్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ టు ద హౌస్ హోల్డ్ డేటాబేస్. ప్లీజ్ మార్క్ ద చెక్ బాక్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ అనే ఒక చెక్ బాక్స్ ఇచ్చారు. ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కింద లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ యొక్క ప్రభుత్వ ఆధార్ అథెంటికేషన్ కోసం ఒక డిక్లరేషన్ అయితే మరలా ఓపెన్ అవుతుంది. ఈ డిక్లరేషన్ అంతా క్లియర్గా చదువుకొని చెక్ బాక్స్ పై టిక్ పెట్టిన తర్వాత కింద మనకి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నదో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ 6 అంకెల ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. ఈ విధముగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్ ఫర్ ఎంప్లాయీస్ అనే మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబరు, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్సు, పిన్ కోడ్ అనేవి డిఫాల్ట్గా ఓపెన్ అవుతున్నాయి. ఇందులోని రెడ్ మార్క్ కింద ఏదైతే ఉన్నదో అది కంపల్సరీగా ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ మన మొబైల్ నెంబరు ఏదైతే ఈ యొక్క ఆధార్ నెంబర్కి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ లేదంటే ఆ యొక్క సిటిజన్ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ దగ్గర కూడా ఆ యొక్క డోర్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఇక్కడ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం సెలెక్ట్ చేసుకుంటే ఆ మండలంలో ఎన్నైతే సచివాలయాలు వాటి కోడ్లతో సహా మొత్తం ఓపెన్ అవుతుంది. సో మన సిటిజన్ ఎవరైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో ముందుగా మన హౌస్ ఏ సచివాలయం లొకేషన్లోకి వస్తుంది అన్నది ముందుగా మనం ఐడెంటిఫై చేసుకొని ఆ యొక్క సచివాలయం పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. పేరుని సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఆ యొక్క సచివాలయం కోడ్ని కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోకపోయినా ఆ సచివాలయంలో పేరు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కిందని పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అన్నది సెలెక్ట్ చేసుకొని అలాగే మెటీరియల్ స్టేటస్, క్వాలిఫికేషను, ఆక్యుపేషను, క్యాస్టు, సబ్ క్యాస్టు, రిలీజియను ఇవి
మనకి యాజ్ పర్ మన డీటెయిల్స్ ప్రకారంగా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందనే డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అని అడుగుతున్నారు. అక్కడ ఎస్ పెట్టాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఒక సిటిజన్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవ్వదు. వీళ్ళతో పాటు వాళ్ళ ఫాదరు లేక మదరు లేదా హస్బెండు లేదంటే వైఫ్ ఎవరో ఒకరు ఆధార్ నెంబర్ని ఒకరిని యాడ్ చేసుకొని మనం అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అన్న దగ్గర ఎస్ పెట్టుకుంటే కిందని ఎంటర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్న దగ్గర ఎంటర్ ఆధార్ నెంబర్ టు యాడ్ మెంబర్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి రిలేషన్షిప్, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కిందని యాడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా యాడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే అలాగా ఇంకా ఎవరైనా ఈ ఫ్యామిలీలో ఉన్నట్లయితే వారి యొక్క ఆధార్ నెంబర్ని కూడా మనం ఎంటర్ చేసి మళ్ళీ సెర్చ్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఎంతమంది ఫ్యామిలీస్ అయితే ఉన్నారో అంతమంది యొక్క డేటాని అప్డేట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తూ ఉండాలి. అందరు ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత కిందని సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే నౌ యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ టు హోమ్ పేజ్ అనే విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఒక హౌస్ హోల్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక హౌస్ హోల్డ్ నెంబర్ కూడా వస్తుంది. సో MISS అంటే మిస్సింగ్ సిటిజన్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఈ యొక్క లింక్ ద్వారా చేసుకుంటారో వాళ్ళకి MISS అనే ఐడి తోటి ఒక హౌస్ హోల్డర్ నెంబర్ ఒకటి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్గా సచివాలయం ఎంప్లాయీ ద్వారా డైరెక్ట్గా ఈ యొక్క మిస్సింగ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమోదు చేసుకున్నట్లయితే యాడ్ ఫ్యామిలీ ద్వారా వాళ్ళకి HH అనే నెంబర్ తోటి జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మిస్సింగ్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న 24 గంటల తర్వాత మీ సచివాలయ సిబ్బందిని కలిసినట్లయితే వారు మీ ఇంటికి వచ్చి జియో ట్యాగింగ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధముగా ఎవరైతే ఈ యొక్క మిస్సింగ్ సిటిజన్స్ అంటే ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వకుండా మిస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ విధంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో.